శైలేంద్ర గారు ఎందుకు కిందకి చూసుకొని నడుస్తున్నారు? పైకి చూస్తే అంత పైకి ఎక్కాలి అని సైకలాజికల్గా ఒక భయం ఉంటుంది, ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది. కిందకి చూస్తూ ఒకటే స్టెప్ కదా, సో ఇట్లా ఎక్కుతూ ఉండొచ్చు. సో మనకి ఎనర్జీ ఎక్కువ వేస్ట్ కాదు. మధ్యలో ఆగేసి ఆస్వాదించు మొత్తం ప్రకృతిని. అదే మనం ఫస్ట్ నుంచే పైకి చూసుకుంటూ నడుస్తుంటే బ్రెత్లెస్నెస్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇంత పైకి ఎక్కేసాం, కిందికి చూస్తూ 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 ఒక్కొక్క అడుగు వేస్తూ. అట్లా మన జీవితంలో కూడా మన గమ్యానికి చేరడానికి అక్కడెక్కడో గమ్యం ఉంటే మనం అక్కడ వరకు చూడొద్దు. ఫస్ట్ స్టెప్ ఏంటి? ప్రజెంట్లో ఎక్కడున్నాం, ఫ్యూచర్లో చూడొద్దు. పాస్ట్లో ఎక్స్పీరియన్స్ అవన్నీ. ప్రజెంట్ ఏంటి? ఒక అడుగు వేయాలి. ఇక్కడ రాళ్ళు ఉన్నాయా, చీమలు ఉన్నాయా అంటే ఏమి కష్టాలు ఉన్నాయి, దాన్ని ఎదుర్కోవాలి, గట్టెక్కాలి. అక్కడ నిలిచిపోవద్దు, లేదంటే గతంలో ఉండిపోవద్దు. ఫ్యూచర్ రాకముందే అక్కడ వెళ్ళిపోవద్దు. ప్రజెంట్లో ఉంటూ వెళ్తూ ఉంటే ఫ్యూచర్కి చేరుకుంటాం. పాస్ని పట్టుకొని బాధపడుతూ ఉంటే మనం పైకి రాలేము. సో జీవితంలో ఇది నేర్చుకోవాలి మనం, ఇది పాటించాలి, ప్రజెంట్లో ఉండాలి. ధన్యవాదాలు గురూజీ.